తెలంగాణ రైతు సంఘం జాతీయ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి రైతు ఉద్యమానికి, సిపిఐఎం పార్టీకి తీరని లోటని అన్నారు. నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో సోమవారం మల్లారెడ్డి చిత్రపటానికి జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డితో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ 88 ఏళ్ల వయస్సులోనూ మల్లారెడ్డి పార్టీ, రైతు సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, బడ్జెట్ తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి పార్టీకి అవసరమైన సమాచారాన్ని అందించేవారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా కూడా సేవలందించారని గుర్తు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి నాయకులతో కలిసి పనిచేశారని తెలిపారు. రైతు ఉద్యమానికి, సమాజానికి చివరి వరకు సేవ చేయాలనే నిబద్ధతతో పనిచేసిన మల్లారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డికి నల్గొండ జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని, సాగునీరు, వ్యవసాయం, బ్యాంకింగ్ రంగాలపై పలు వ్యాసాలు, పుస్తకాలు రచించారని తెలిపారు. ఆయన మరణం సిపిఐఎం పార్టీతో పాటు యావత్ రైతాంగానికి తీరని లోటని అన్నారు. మల్లారెడ్డి భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ఎంబీ భవన్లో ప్రజలు, పార్టీ నాయకుల సందర్శనార్థం ఉంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, మల్లం మహేష్, దండంపల్లి సత్తయ్య, పెంజర్ల సైదులు, రగడపాక రాజు, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, తుమ్మల పద్మ, ఔట రవీందర్, బొల్లు రవీంద్రకుమార్, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.